పుతిన్ ఏమన్నాడంటే ఈ మీటింగ్ ఫ్రాంక్గా ఉంది, ఫ్యూస్ఫుల్గా ఉంది అని చెప్పి డీటెయిల్డ్ టాక్స్లలో ఉన్నది అని చెప్పి పుతిన్ మాట్లాడతాడు. అంటే నేను చెస్ ఆడినా, కాకపోతే ట్రంప్ పక్క కూర్చొని క్యాండీ క్రష్ ఆడిండు అని చెప్పి చెప్పనీకే. ఇద్దరు సంభాషణలు మీరు చూడండి. కంప్లీట్గా ఎట్లున్నాయనంటే పుతిన్ది ఇంకా ట్రంప్ది ఒక చిన్న పిల్లగాడు, అంటే స్కూల్ బాయ్, స్కూల్లో చదివే పోరగాడిని హెడ్ మాస్టర్ వచ్చి ఏం చేస్తున్నావు అని అంటారు చూడు. ఇట్లా కంప్లీట్ సన్నివేశం అట్లనే అనిపించిందా లేదా ఫ్రెండ్స్? ఎందుకంటే పుతిన్ పారాగ్రాఫ్లు మాట్లాడితే మనోడికి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కూడా పెద్దగా వస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రొడక్టివిటీ ఏమైనా ఉందా, ప్రోగ్రెస్ ఏమైనా ఉందా, ఏమైనా డీల్ ఏమైనా అయిందా అని అంటే అబ్సల్యూట్గా చెప్పాలనంటే కంప్లీట్గా జీరో. ఇప్పుడు మనము ఈ చెస్ మాస్టర్ గేమ్లా ఇవాళ భారత్ రోల్ ఏందో ఒకసారి ఆలోచిద్దాం. సైలెంట్గా మోదీకి ఫోన్ వచ్చింది. ఎట్లా అంటే యుఎస్ఏ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే రష్యాని కలుస్తాడు. రష్యాని కలిసినాక ఏమైనా డీల్ అయిందంటే కాలే. సో ఈ కంప్లీట్గా ఏమైనా ఈల్డ్ అయిందా అని అంటే కాలే. కాకపోతే ఒక ప్రోగ్రెస్ అయితే జరిగింది. ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తాడు.